రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో యావత్ పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించారనడానికి ఎన్నికల సమయంలో జరిగిన దమనకాండే నిదర్శనమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగా దాడులు జరగడం, అదేవిధంగా వాహనాలు ధ్వంసం చేయడం, తలలు పగలగొట్టడం, ఇవన్నీ కూడా సరైనది కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రధానంగా దీనికి పోలీసు యొక్క వైఫల్యమే ప్రధానంగా కనపడుతుంది. కారణం ఏమంటే ఈ 5 ఏళ్ల కాలంలో పోలీసులు మాత్రం వ్యవహరించలేదు, అధికార పార్టీ తొత్తులు మాత్రం వ్యవహరించారు. చివరికి ఒక రాష్ట్ర డీజీపీని కూడా ఎన్నికల కమిషన్ బదిలీ చేసిందంటే, ఆయన పైన యాక్షన్ తీసుకునిందంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకట్లేదు. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు, నిన్న కూడా 11 మంది పోలీసు అధికారులపైన చర్య తీసుకునింది ఎన్నికల కమిషన్. కలెక్టర్లను కూడా ట్రాన్స్ఫర్లు చేశారు. కాబట్టి ఏమంటే నిజంగా ఎన్నికలను భ్రష్టు పట్టించే పద్ధతులు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతులు ఇవాళ రాజకీయ పార్టీలు అవలంబిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వైఖరులు వస్తూ ఉన్నాయి. దీన్ని అందరూ కూడా ఖండించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ కూడా పూనుకోవాలి. తర్వాత పార్టీలకు అతీతంగా దీని గురించి ఆలోచించాలని కోరుతాను. ఎందుకంటే ఇది ఒక పార్టీ సమస్య కాదు, ఒక అభ్యర్థి సమస్య కాదు. రాబోయే రోజుల్లో ఇది అందరికీ సమస్య. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల్లో ఒక సామాన్యుడు పోటీ చేయలేని పరిస్థితి. ఒక ఎమ్మెల్యే పదవికి కానీ, ఒక ఎంపీ పదవికి కానీ, ఒక ప్రజాసేవకుడు నేను ప్రజలకు అందుబాటులో ఉన్నా, సేవ చేశా, నేను పోటీ చేస్తాననే పరిస్థితి లేకుండా ఒక అభ్యర్థిగా నిలబడంటే నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, దాని గురించి ముందు చెప్పు, తర్వాతే మిగతా విషయాలు ఆలోచిస్తామంటే డబ్బు, కులము, మతము ఇవే ఓట్లకు ఆధారం అయితే ఇంకా ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితే ధనస్వామ్యం అవుతుంది తప్పితే